చికెన్ వెల్లుల్లి చికెన్ కోసం ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ వేసి చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ కలుపుకున్నాక ఇది కొంచెం ఉడికేలోపు మనం మసాలా కోసం కొంచెం జీలకర్ర, ధనియాలు, లవంగ, ఎలాచి, కొంచెం చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ కారం కోసం ఒక 7-8 ఎల్లిపాయలు, ఒక 3-2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఎల్లిపాయ కారం రెడీ. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. టేస్ట్కి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి, కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారం వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా వేయించుకున్న ఐటమ్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని మసాలా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, వేడి వేడి చికెన్ రెడీ.